లెటర్ రాయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆయన మీద అనవసరంగా అపనిందలు వేస్తున్నారా? ఇబ్బంది పెడుతున్నారా ఆయన్ని? కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారా? రైట్. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే డిబేట్ ఉన్న మిగతా మిత్రులు కూడాను. కొంచెం హిస్టరీ చెప్పుకుంటూ రావాలండి ఈ లెటర్ ఎందుకనేది. కొంచెమే చెప్పండి, ఎక్కువ చెప్తే టైం ఉండదు. అందుకే కొంచెమే చెప్తాను. అంటే 2 ఇన్సిడెంట్లు చెప్తానండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళ లెటర్ రాశారు. వెరీ గుడ్. గతంలోనే ఇలాగే చేసేవారా? ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవారా? ఆ కాన్ఫిడెన్స్ ఏమైపోయింది ఈవేళ? ఏమండి, అలాగే ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఏం తప్పు కాదు, ఆయనతో పాటు ఈయన కూడా భూ కబ్జాల్లో బాగుంది. అది ఏంటనే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ చెప్తాను. ఆయన కనపడరు. రూరల్ ఎమ్మెల్యే ఎవరండి? కన్నబాబా మాజీయా ప్రెజెంటా? మాజీ. ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే అంటే ఈయన వస్తాడు, మన పంత నానాజీ వస్తారు. ఇప్పుడు కీర్తన గారు సభలు ఇస్తారు. బాబాయ్ ఆయన బలెవరే, ఆయన కోసం కాదు. వీళ్ళిద్దరూ కూడా అంటే ఆ లెటర్ లో రాసిన కొన్ని విషయాల ప్రస్తావన ఇస్తే ఇద్దరికి కూడా సంబంధం ఉంది. దానికోసం ఆయన కూడా చెప్పారు. వీళ్ళిద్దరూ ఎక్కడ కనపట్లేదండి ప్రస్తుతం. ఇప్పుడు దానికి తోడేమో ఎవరికి భయపడరని రేగ లక్ష్మణరావు అంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే అండి, ఇక్కడ వచ్చిన ప్రభుత్వం అంత మంచిది. సీట్లో ధర్మరాజు గారు ఉన్నారు. ఏమంటే భీమలా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అంత కాన్ఫిడెంట్ గా ఏమి చేయరని ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళకు కూడా అదే బిహేవియర్ ఉంటే కనుక వీళ్ళకు గతంలో జన సైనికుల్ని కాలవలేసి కొట్టినట్టు, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడిలో తల దాచుకుని ఆ రోజు వీర మహిళలు బయటపడ్డారు. లేకపోతే ఆయన చేసిన పనికి ఆ వీర మహిళలు కూడా దెబ్బలు తినేవారండి. అంత దెబ్బలు తిన్నారు కాబట్టి అంత గట్టి ఫైట్ ఇచ్చారు జనసేన చంద్రశేఖర్ రెడ్డి. వాస్తవంగా వీళ్ళందరి మీద అటాకులు జరిగినాయి అండి. 100% జరిగిందండి. నేను ఆ రోజు కాకినాడలో ఉన్నాను. కాకినాడ భానుగుడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలనేది ఎజెండా అయితే కొంతమంది చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వాలని వెళ్తుంటే ఆయన దగ్గరలో ఉన్న సాయిబాబా గుడిలో వీర మహిళలు లోపలికి వెళ్ళి ఆ రోజు తాళాలు వేసుకోకపోతే వాళ్ళని కొట్టలేదు. బయట చాలా సేపు హడావుడి చేశారు. లేకపోతే ఆడవాళ్ళని చూసుకోకుండా వాళ్ళని కూడా కొట్టేవారు. చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో ఉన్న డ్రైనేజ్ లో కొంతమందిని పడేసి కొట్టారండి. ఇది నిజం. ఫోటోలు కూడా బయటకు ఉన్నాయి, చూశారండి. వాస్తవం ఇది. అందుకనే అంత కసిగా రాబట్టే రూరల్ గెలవరనుకున్న కాకినాడ సిటీ, టీడీపీ గెలవదనుకున్న కాకినాడ సిటీ గెలిచింది. కాకినాడ రూరల్లో 70,000 పైచిలకు మెజారిటీ వచ్చిందంటే అండి ఈ 2 స్థానాల్లో అంత కసిగా అందరూ కూడా ఆ రోజు ఫైట్ చేశారండి వైసీపీకి ఎగ్నెస్ట్ గా. ఎందుకంటే ఇంకొక విషయాలు ఇప్పుడు ఈవేళ కంప్లైంట్ లో ఆయన చెప్పారు వ్యక్తిగత దోషాలను అనడానికి ఆస్కారం లేదు. ఏమండి, ఇప్పుడు అప్పట్లో గత సీఎం ఇప్పుడు సీఎం మీరు కాస్త ఫోన్ పక్కన పెట్టాలి విజయ్. ఏమన్నారో కీర్తన్ గారు చెప్పారు. ఆవిడే నోట్తో ఆయన అనలేక నేను కూడా అనలేను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డాష్ వేషాలు లాతో స్టార్ట్ అయ్యే డాష్ వేషాలు వేస్తున్నావు నువ్వు అని అన్నాడండి. ఆ రోజు పక్కన మహిళ ఎంపీ ఉండగా కూడా ఆ మాట ఆయన అన్నారు. మరి ఈయన ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యక్తిగత దోషం అనే మాట అంటున్నారంటే సరే, ఇంకా ఆయన ఇష్టం అది. ఇంకోటి లారీ ఇది బియ్యం ఎగుమతులు సాక్ష్యాలతో సహా దొరికినవి. అయితే అవన్నీ ఫైల్ చేసి గుంపగొత్తగా కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ లోపగా అవన్నీ జరగకుండా ఇక్కడ ఉన్న లారీ వారియర్స్ ని, బార్జ్ అసోసియేషన్ వాళ్ళని, అక్కడ ఉన్న అమాలి అసోసియేషన్ వాళ్ళని వెనక నుంచి కెలకాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరు అయితే మాత్రం ముందుకు రావట్లేదు. ఇంకో విషయం తెలుసా రామ్ కుమార్ గారు, ఇందులో ఒక కీలకమైన అంశం ఒకటి ఉన్నది. ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో రైస్ అసోసియేషన్ వాళ్ళని తీసుకువెళ్ళింది లావు కృష్ణదేవరాయలు గారు, మీ ఎంపీ పురంధేశ్వర్ గారట ఆ కేంద్ర మంత్రి దగ్గరికి. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏంటి దాని వెనకాతలు ఉన్న అంశం ఏంటి? కాదు అప్పట్లోను బియ్యం అంతా పట్టుకెళ్ళి ఎక్కడెక్కడ ఏ దాంట్లో ఏ గోడౌన్లో ఉన్నాయని నాదెండ్ల మనోహర్ గారు వచ్చినప్పుడు మొత్తం డేటా అంతా కూడా బయటకు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రూఫ్స్ అన్ని కూడా పైకి పట్టుకెళ్ళి వీళ్ళిద్దరూ అక్కడ ఎంపీ గారు, మీరన్న ఎంపీ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు కలిసి అక్కడ ఇచ్చారు. అన్ని కేసు ఏమండి వేళ అనుకుంటే తెల్లారి ఏంటి అది వీళ్ళని తీసుకెళ్ళి కాదండి. ఇక్కడ తప్పు జరిగింది అంటే వాళ్ళని తీసుకెళ్లి కేంద్ర మంత్రి దగ్గర ఉంచారు అంటే మీ మీద కూడా చాలా నెగిటివ్ గా ప్రచారం జరిగింది. అది ఏంటి పురంధేశ్వర్ గారు ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకు తీసుకెళ్ళారు? ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం దాని వెనకాల ఉద్దేశం అండి. తెలియజేయడానికి రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకండి, ద్వారంపూడి చంద్రశేఖర్ గారి సొంత మనుషులు ఎందుకు వెళ్ళారు అని తప్పు చేయండి చెప్తే సరిపోదా? కాదండి, అందులో వెళ్ళిన వాళ్ళు సొంత మనుషులు కాదండి. ఇప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మా జిల్లాకి మారిపోయింది. అసోసియేషన్ టీం మారిపోయింది.
ఏమంటే గతంలో వాళ్ళ తండ్రి గారు ఉండేవారు, వాళ్ళ తండ్రి గారిని పౌర సరఫరాల శాఖ చైర్మన్ గా వేసిన తర్వాత వాళ్ళ తమ్ముడిని పెట్టారు. సో ఇక్కడ పోర్ట్ అంతా కూడా వెంకటరెడ్డి గారిని ఇంకొక ఆయన ఉండేవారు, ఆయన విశాఖపట్నంలో ఉంటాడండి, మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్. సో ఇక్కడ నుంచి లెటర్ హెడ్లు అన్ని ఇక్కడే ఉంటాయండి, రైల్వే ఈక్యూ లెటర్లన్నీ. ఓకే, ఇప్పుడు ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు తప్పు చేశారా లేదా, అక్కడ అవినీతి జరిగిందా లేదా, తప్పు జరిగిందా లేదా? ఇప్పుడు 3 పాయింట్లు అండి ఆయన రాసిన లెటర్ లో, 3 పాయింట్లు. ఫస్ట్ భూదందాలు అన్నారు. భూదందాల దానికి కూడా నేను నెక్స్ట్ పాయింట్ కి వస్తాను. ఫస్ట్ రైస్ వాటిలో సాక్ష్యాలు దొరికి వెరీ సూన్ దాని మీద వేస్తారు. దానికన్నా ముందు వ్యక్తిగత దోషుల దానికి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. నెంబర్ 2, ఈ లెటర్ లో పాయింట్లు ఆయన సరిగ్గా ఆయన చెప్పిన దానికి ఏది కూడా రెలవెంట్ గా లేదనే పాయింట్. 3వది భూదందాలు, అక్కడెక్కడో బ్రాహ్మణుల భూమి భూదందాలు చేశారని ఈయన చెప్తున్నారు. ఈయన స్వయంగా ఒక ల్యాండ్ తక్కువ రేటు కొనేశారన్న విషయమే అంతకు ముందు చేసిన ఆయన కాన్ఫిడెన్స్ ఎందుకండి, ఎందుకు లెటర్ రాయాలి, ఎందుకంత కాన్ఫిడెన్స్ ఆయనకి? కాన్ఫిడెన్స్ నేను అదే చెప్పాను, అన్నిటికన్నా ఫస్ట్ బేసిక్ పాయింట్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఆయన ప్రెస్ మీట్ పెట్టేవారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా, నా మీద పోటీ చేయండి ఛాలెంజ్ ఇప్పుడు ఏమైపోయినాయి. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఈ రోజు కూడా ఆయన ఛాలెంజ్ చేసేవారు కదా. కాన్ఫిడెన్స్ లేకే కదా ఈ లెటర్ ఇచ్చారు. లెటర్ ఇవ్వడానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లాస్ట్ వీక్ లో ఇక్కడ కాకినాడ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి వెళ్ళి లెటర్ ఇచ్చారు. ఏమని గతంలో చేసినవన్నీ కూడా ఆరోపణలు ఎందుకు ప్రస్తావిస్తూ ఇవన్నీ చేశారు, గతంలో మేము చెయ్యాలంటే మేము ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవట్లేదు, ఇప్పుడైనా సరే కంప్లైంట్ తీసుకుని స్టేట్ వైడ్ గా చేస్తున్నట్టు. సో కేసులు అయితే బలంగానే ఉన్నాయి అంతేనా? సెక్షన్ లో కేసులు అయితే విషయం చెప్పలేమండి. ఇంకొక విషయం చెప్పలేమండి. రేగడి లక్ష్మణరావు గారు ఇందాక ఏదో చెప్పబోతుంటే ఆయన తప్పని అనుకుంటున్నారు. కాకినాడ రూరల్ లో 1983లో వేసిన లేఅవుట్ కడప నుంచి వచ్చిన వాడు 2020లో వచ్చి ఆక్రమించుకుంటే అక్కడ ఎవరు ఏం చేయలేకపోతే ఇప్పుడు 24లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చుట్టూ కట్టిన గోళ్ళన్నీ కూడా పగలు కట్టేసి ఎవరు పీస్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారండి. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారికి 1 ఎకరం స్థలం ఉంటే పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేయకపోతే ఆర్ఎస్ఆర్ కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న ఆర్ఎస్ఆర్ రికార్డు ట్యాంపరింగ్ చేసి ఆయన ఆక్యుపై చేసుకోపోయారు. అవన్నీ కూడా బయట పెడితే కలెక్టర్ గ్రీవెన్స్ లో పెడితే రికార్డు ట్యాంపర్ చేశారని కలెక్టర్ రాసిచ్చేసారు. ఇంకా ఏంటి ప్రూఫ్. ఓన్లీ థింగ్ ఏంటంటే అండి వీళ్ళకి బ్యాకింగ్ చేయడానికి గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గట్టిగా నిలబడతాయి. అంటే మా జిల్లాలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి వాటిని మీకు వస్తే కనుక ఇవన్నీ కూడా వెరీ సూన్ మూసేస్తారు. ఓకే లక్ష్మణ్, ఇది పరిస్థితి. రోజా గారి పరిస్థితి, ద్వారపూడి గారి పరిస్థితి, మూసీయడం మాత్రం ఎవరో ఆపలేరని. ఏమండి ఒక మాట, మీరు రోజా గారి సంగతి నన్ను అడగలేదేంటి? సోషల్ మీడియాలో వార్తలు ఏ వస్తున్నాయని రేగడి లక్ష్మణరావు చెప్పేశారు. మేము కూడా సోషల్ మీడియాలో వార్తలు బేస్ చేసుకుని రకరకాలుగా మాట్లాడుతాం. రోజా గారు ఎట్లు వెళ్ళిపోతే కింద ప్యాంట్ వేసుకున్నారా లేదా అని తిరగట్లేదని అడుగుతున్నారు. అవన్నీ మేము అడగట్లేదు. కానీ ఇక్కడ పరిస్థితి అంతా వదిలేసి రాజకీయాలని వదిలేసి తమిళనాడు పోతున్నారా ఎట్లీ పోతున్నారని మనం మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాని సోషల్ మీడియా వార్తలు బేస్ చేసుకున్నాం అయితే మేము అడగట్లేదు. ఇక్కడ మీ ఇల్లు అంతా కూడా ఖాళీ చేసేసారు. ఇప్పుడు జబర్దస్త్ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారంటే అయితే ఏమంటే మా వల్ల కాదు, ఈ టైంలో మేము తీసుకోవాలని జబర్దస్త్ టీం కూడా చెప్పేశారు. కాబట్టి తమిళనాడుకి వెళ్ళి మళ్ళీ మనకు తెలుగు తెలియదు కాబట్టి ఇక్కడ చేసే యాషాలు తెలియదు కాబట్టి అక్కడ ఏమో ట్రై చేసుకుంటున్నారట ఆవిడ. ఇంకోటి వల్లబ్రెయిన్ వంశీ బెయిల్ అప్లై చేసుకున్నాడు. బెయిల్ ఉంటే కనుక వస్తారు, లేకపోతే డల్లాస్ టెక్సస్ లో ఉంటారు. కానీ లుకౌట్ నోటీస్ నుంచి వచ్చినట్టే మూసేస్తే ఆయన కూడా దరిద్రం వదిలిపోద్దండి. ఇప్పుడు ఆళ్ళ నాని రాజీనామా చేసేసాడు ఏలూరులో, అక్కడ ఆఫీస్ తీసేశారు. కాకినాడలో కూడా ఎక్కడ ఆఫీస్ లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడుగులు వేసుకుని నిలబడాలి తప్ప వాళ్ళకి ఎక్కడ నిలబడటానికి సెంటు స్థలం కూడా లేదు. ఇది పరిస్థితి. లక్ష్మణ్ వర్మ గారు ఏంటి కష్టాలన్నీ మనకు అర్థమవుతుంది. చెప్పండి ఒక మాట ఎలిగేషన్ కాదు, నేను అదే చెప్పాను. సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినట్టయితే నేను మాట్లాడను, చెప్పాను ప్రూఫ్ ఏంటంటే సాక్ష్యాలు ఉన్నవే ఆధారాలు ఉన్నవే నేను మాట్లాడుతున్నాను. ఓకే లక్ష్మణ్. వర్మ గారు ఇవన్నీ ఆరోపణలతో వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే పాటికి టేక్ యాక్షన్. కానీ అలాగా టయాన్ని వెలబుచ్చాం. ఎందుకంటే మనం ఎలాగో ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ పక్కన పెట్టాం, పథకాలు డెవలప్మెంట్ పక్కన పెట్టాం. కాబట్టి కాసేపు డైవర్షనల్ పాలిటిక్స్ లో భాగంగా రోజుకో తరం బయటికి తీసుకొచ్చి రోజుకో దీని గురించి డిస్కషన్ పెట్టాలని ఒక విధంగా వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. వర్మ గారు రోజా గారు వెళ్ళిపోయారు, రాజకీయాలు ఇక్కడ వదిలేశారు, తమిళనాడులో చేస్తారు అంటే ఎవరైనా రామ్ కుమార్ గారు అవని, కీర్తన గారు అవని, నేనవని, కిరణ్ గారు అవని ఎవరైనా ఎక్కడ రాజకీయాలు చేయొచ్చు. భారతదేశంలో మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోకి పోటీ చేయొచ్చు. ఎంపీగా సిగ్నల్స్ అని కాదన్న వాళ్ళు అన్నదాన్ని నేను చెప్పిన వర్మ గారు, వాళ్ళకి ఆ స్వతంత్రం ఉంటది. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ రోజా గారు నేను తమిళనాడు పోటీ చేస్తున్నాను అనలేదే. ఇప్పుడు జయప్రద గారు
జయప్రద గారు ఎక్కడండి, ఆవిడ ఏ రాష్ట్రం అంటే ఎక్కడ పోటీ చేశారు ఎంపీగా? ఇవన్నీ మనం గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే వాడికి సో నిజంగా ఆవిడ సినిమాల్లో ఉన్నప్పుడు కరెక్టే. మీరు చెప్పింది ఏంటంటే ఆవిడ వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు అదే అంటున్నారు కదా, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ అంటున్నారు. ఆవిడ పోటీ చేయకూడదు అంటలేదు కదా, దాన్ని ఎందుకు నెగిటివ్ గా నేను అదే తీసుకుంటారు చెప్తున్నా మీరు? వర్మ గారు. ఖచ్చితంగా రోజా గారు వెళ్ళిపోవాలి, చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆవిడ తమిళనాడులో పోటీ చేయడం తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఆయన గారు తమిళనాడుకి చెందిన వ్యక్తి, తమిళనాడు ఒక వారసత్వం కలిగిన వ్యక్తి అలా భర్త. నేనేమంటానంటే రోజా గారు అటువంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదు. రోజా గారు ఆంధ్రప్రదేశ్ నుంచే రేపు 2029 నుంచి మళ్ళీ పోటీ చేస్తారు. ఆవిడని ఇలా ఈ విధంగా ఏదో రకంగా మరి ఎందుకు ఇక్కడ ఖాళీ చేయడం ఏంటి? ఇక్కడ అన్ని ఇక్కడ బిషానా అంతా ఎత్తేసారట, అంతా ఖాళీ చేసేసారట. ఇక్కడ ఆఫీస్ కూడా లేదు నగరంలోని. అలాగే ఆవిడ ఏదో హౌస్ ఉంటే హౌస్ కూడా ఖాళీ చేసేసారు. ఇంపార్టెంట్ నగరిలో ఇదివరకు మినిస్ట్రీగా ఉండేటప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉండాలని ఉన్నారు. ఈ రోజున తనలో పదవి లేదు, ఓ ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి తప్పే ఉంది ఖాళీ చేసి. అదేంటి లక్ష్మణ్, ఇప్పుడు కాదు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోతే నియోజకవర్గ ప్రజలతో కాదండి, నియోజకవర్గ ప్రజలతో ఉండరా? ఓడిపోతే గెలిస్తేనే ఉంటారా సార్? ఖచ్చితంగా 1 or 2 years లో ఖచ్చితంగా వస్తారేమో, లేదంటే ఈ ఇయర్ ఎండింగ్ వస్తారేమో. ముందరన్నట్ల ప్రజలతో మమేకమయ్యే ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదో ఈ ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నారు. అదిగో రోజా గారు అరెస్ట్, ఇదిగో కొడాలని గారు అరెస్ట్, అదిగో వల్లభనేని గారు అరెస్ట్ అని ఒక తప్పుడు ప్రచారాలు చేయడం, వాళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం, చేయని తప్పులకేమో బాధించడం అని ఎందుకంటే